యేసు ప్రభువుని మరి ఆయన యేసు అని అంటామే అది కరెక్టా కాదా? ఆయన యెషువా గదా! అంటే హీబ్రూలో యెషువా కాబట్టి అదే అనాలా? మనకెందుకు ట్రాన్స్‌లేషన్స్ ఉన్నాయి? అదే మీనింగ్ కదా! అట్లా అని పేరు మార్చేసినామా మనం మార్లా. పేరుని మనం మార్చలేదు. వి హావ్ ఓన్లీ ట్రాన్స్‌లేటెడ్ ఇట్. అండ్ థట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ నేమ్. సో, ఆయన పేరులో ఉన్నటువంటి ఆ గుణాతిశయం, అభిషిక్తుడు, రక్షకుడు అది అలాగనే రిటైన్ అయ్యింది. దేవుడు మనకు ట్రాన్స్‌లేషన్స్ ఎవరితో చేయించాడు? పరిశుద్ధాత్మ దేవునితో చేయించాడు. అంటే ఆయన ఆత్మతోనే ఆయన మనుషుల ద్వారా రాయించున్నాడు కాబట్టి, ఆయన పేరు ఏదైతే ఉందో అది ఆయనే కదా మనకిచ్చింది. మరి ఆల్ ది స్క్రిప్చర్ ఈస్ ద ఇన్‌స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే హూ గేవ్ ద నేమ్? హి హిమ్సెల్ఫ్ గేవ్ ద నేమ్. దానికి ప్రూఫ్ ఏంటి? అందుకనే ఇవాళ రేపు మనము ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తుంటే మరి దేవుడు వింటున్నాడా? లేకపోతే అదే నామాన్ని మనం తెలుసుకొని రక్షింపబడుతున్నామంటే ఇట్ ఈస్ బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ హాస్ గివెన్ హిస్ నేమ్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. కాబట్టి యూ కెన్ కాల్ హిమ్ యాజ్ వాట్ ఎవర్ హిస్ నేమ్ ఇస్ ఇన్ యువర్ లాంగ్వేజ్. మన భాషలో యేసు అనంటే యేసు అని పిలవటంలో తప్పులేదు. ఆయన పలుకుతాడు. యెషువా అని హీబ్రూలో పిలవాల్సిన అవసరం లేదు.